బీజేపీ రాజకీయ ఆధిపత్యం కోసం ప్రజాస్వామ్యంపై దాడి చేసే ప్రయత్నం చేస్తోందన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. డీలిమిటేషన్ మహిళా బిల్లును ఆగమేఘాలపై ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రతిపక్షాల విజ్ఞప్తిని, సూచనల్ని పట్టించుకోకుండా నిరంకుశంగా నియంతగా వ్యవహరిస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే పార్లమెంటులో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ఏర్పాటును కించపరిచి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిపై ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని చెనగాని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరొకసారి తన రాజకీయ ఆధిపత్యం కోసం డీలిమిటేషన్ గాని, పార్లమెంటు సీట్ల పెంపు అంశం గాని, మహిళా బిల్లు ఆగమేఘాల మీద మహిళా బిల్లును ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం మీద దాడి చేసే ప్రయత్నం కనపడతా ఉంది. 2023లోనే కాంగ్రెస్, ఏఐసిసి మహిళా బిల్లు కోసం డిమాండ్ చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి పైన నిండు పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ఏర్పాటుని కించపరిచినటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను కించపరిచి దెబ్బతీసే ప్రయత్నం చేసి దీనికి బీజేపీ ముమ్మాటికి జవాబు ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల హక్కులను కాలరాసే విధంగా, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే విధంగా, దక్షిణాది రాష్ట్రాల విద్యా ఉద్యోగాలలో ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బీజేపీ కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రతిపక్షాల అభిప్రాయాలను, పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల అభిప్రాయాలను, ప్రజల అభిప్రాయం తర్వాతనే పార్లమెంటు సీట్ల పెంపు గాని, మహిళా బిల్లు గాని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ, నమస్తే.